షిరిడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. సాయి రామాయ విద్మహే సాయి కృష్ణాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. సాయి భక్తులకు నమస్కారం. సాయి తత్వము గీతాసారము అనే వ్యాస పరంపరలో 10వ అధ్యాయము జామ్నేరు లీల. సాయిబాబా యొక్క అనుంగు భక్తులలో నానాసాహెబ్ చందోర్కర్ ముఖ్యమైనవారు. ఆయన పూర్తి పేరు నారాయణ గోవింద చందోర్కర్. అతడు ప్రభుత్వ శాఖలో మమల్తదారు కార్యదర్శిగా పనిచేసేవాడు. తర్వాత ప్రమోషన్ పొంది మమల్తదారుగా కూడా పనిచేశాడు. షిరిడీ గ్రామ కరణమైన అప్పా కులకర్ణి తన రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు వెళ్ళినప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ను కలిసి బాబాగారు ఒక్కసారి రమ్మన్నారని చెప్పేవాడు. మొదట్లో నానా పెద్దగా లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ కులకర్ణి మరీ చెప్పడం వలన నానా ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను కలుసుకున్నాడు. ఏ శుభముహూర్తాన నానా షిరిడీ వెళ్ళాడో తెలియదు, కానీ అతడు సాయిబాబాకు దర్శించుకోగానే అతనిలో ఒక మార్పు వచ్చి బాబాకు కూర్మి భక్తుడైపోయాడు. అంతేకాకుండా అనేక మంది మిత్రులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను బాబాకు పరిచయం చేసి బాబాను దర్శించమని పంపేవాడు. తాను కూడా తరచూ షిరిడీ వెళ్ళి ఏ ముఖ్యమైన పని ప్రారంభించడానికైనా బాబా యొక్క అనుమతిని కోరేవాడు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్ పట్టణంలో మమల్తదారుగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అతని కుమార్తె మైనతాయి గర్భవతి. ఆమెకు నెల నుండి పురుడు వచ్చే సమయం ఆసన్నమైంది. 2-3 రోజులుగా ఆమె ప్రసన్న వేదన పడుతుంది, కానీ పురుడు రావడం లేదు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది. తన కుమార్తెను బాబా తప్ప మరెవ్వరూ కాపాడలేరని నానాసాహెబు నిశ్చయానికి వచ్చాడు. బాబాను అతితో ప్రార్థించి తన కుమార్తెను రక్షించమని శరణు కోరాడు. అప్పటికి అతని వద్ద బాబా ఊది అనగా విభూతి కూడా నిండుకున్నది. నానా జామ్నేర్లో సాయిబాబాను ప్రార్థించిన సమయంలో అక్కడ షిరిడీలో సాయిబాబా బాపు గిర్బువా అనే ఒక సాధుని పిలిచి, బాపు, నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఈరోజు నీవు నీ గ్రామం అయినట్టు కాందేశ్కి వెళుతున్నావు కదా, నువ్వు మార్గంలో జామ్నేర్లో ఆగి నానాసాహెబ్ చందోర్కర్కు ఉదీ పొట్లము హారతి పాట గల కాగితం ఇచ్చి వెళ్ళు అని చెప్పి ఒక ఉదీ పొట్లాన్ని శ్యామా చేత రాయించినట్టు హారతి పాటను బాపుకి ఇచ్చారు. బాపు గిరుబువ అప్పటికి తన వద్ద 2 రూపాయలు మాత్రమే ఉన్నవని, అవి ఖర్చులకు జామ్నేరులకు సరిపోవని చెప్పాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఆ ఏర్పాటుని అవే జరుగుతాయిలే, నువ్వు కంగారు పడకు, వెంటనే బయలుదేరు అని చెప్పారు. కానీ అదనంగా డబ్బు ఇవ్వలేదు. ఏర్పాట్లు ఎలా జరుగుతాయో చెప్పలేదు. కానీ బాబా మీద విశ్వాసంతో బాపు గిర్బవ ఊదీ పట్లాన్ని హారతి పాట కాగితాన్ని తీసుకుని బయలుదేరాడు. రైలు టిక్కెట్ కొనుక్కుని అతడు రైలు ఎక్కి రాత్రి 2 గంటల సమయానికి జనగాం స్టేషన్కి చేరుకున్నాడు. అక్కడి నుంచి జామ్నేరు వెళ్ళాలంటే 30 మైళ్ళ దూరం ప్రయాణించాలి. టాంగాపై వెళ్ళాలి, అనగా గుర్రబండిపై వెళ్ళాలి. తోటి ప్రయాణికులంతా వెళ్ళిపోతున్నారు. బాపు వద్ద 2 అణాలు మాత్రమే ఉన్నాయి. నిరాశగా బాబా నామాన్ని స్మరిస్తూ రైల్వే స్టేషన్ అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఎవరో దూరం నుంచి వచ్చి, ఇక్కడ బాపు గిర్బువా అనే పేరు గలవారు ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా పిలిచారు. వెంటనే బాబు లేచి నిలబడి తానే బాపునని చెప్పాడు. ఒక బంట్రోతు వచ్చి నానాసాహెబ్ పంపించారని చెప్పి బాపును తీసుకుని వెళ్ళి ఒక గుర్రబండి ఎక్కించి తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక గోదావరి నదీ తీరం వద్ద బండిని ఆపి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మనమని చెప్పి నానాసాహెబ్ పంపించారని చెప్పి పలహారం ఇచ్చి తినమన్నాడు. బాపు పలహారం తిన్నాక టాంగా మళ్ళీ బయలుదేరింది. తెలతెలవారుతుండగా టాంగా జామ్నేర్ గ్రామ పరిసరాలకు చేరుకుంది. లఘుశంఖ కోసం బాపు బండి దిగి వెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చేసరికి అక్కడ టాంగా లేదు, బంట్రోతు లేదు. క్షణాలలో టాంగా ఎలా మాయమైందో అతనికి అర్థం కాలేదు. బాపు సరే అనుకుని ఊళ్ళోకి వెళ్ళి మమల్తదార్ నానాసాహెబ్ గారి ఇల్లు ఎక్కడని వాకప్ చేసి సులువుగానే నానాసాహెబ్ గారి ఇంటికి చేరుకున్నాడు. తనను సాయిబాబా పంపించారని చెప్పి ఊదీని హారతి పాటను నానాసాహెబ్ చందోర్కర్కు బాపు అందించాడు. ఎంతో సంతోషించిన నాన్న తన భార్యను పిలిచి ఊదీని నీటిలో కలిపి కుమార్తె తాగించమని చెప్పి హారతి పాట పాడి బాబాకు హారతి ఇమ్మనమని చెప్పాడు.
ఆమె అదే విధంగా చేసింది. ఆశ్చర్యకరంగా కొద్ది నిమిషాలలో నానా కుమార్తెకు ప్రసవం జరిగింది. సమయానికి ఊది హారతిపాట తెచ్చి ఇచ్చినందుకు నానాసాహెబ్ బాపు గిర్భువాని అభినందించి ధన్యవాదాలు చెప్పాడు. అప్పుడు సమయానికి బంట్రోతును పలహారాన్ని టాంగాను జనగాంశని పంపించడం వల్ల మాత్రమే తాను సమయానికి రాగలిగానని బాపు కూడా నానాకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. నానాసాహెబ్ ఆశ్చర్యపోతూ తాను టాంగాను బంట్రోతును స్టేషన్ పంపలేదని చెప్పాడు. అంతేకాక బాపు గిర్బో వస్తున్నట్లుగా తనకి ఏమీ తెలియదని కూడా చెప్పాడు. ఇద్దరూ జరిగిన సంఘటనలకు ఆశ్చర్యపోయారు. అన్ని ఏర్పాట్లు అవే జరుగుతాయని బాబా చెప్పిన మాటలు బాపుకు గుర్తుకు వచ్చాయి. ఆశ్చర్యకరమైన ఈ లీలకు బాపు, నాన్న, అతని కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. బాబాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నారు. బాబాయే టాంగాగా, గుర్రాలుగా, టాంగా తోలేవానిగా, బంట్రోతిగా అనేక రూపాలు పొంది జనగాం నుండి జామ్నేర్ వరకు 30 మైళ్ళు బాపు గిరిభవాన్ని తీసుకువచ్చిన లీల అతి చిత్రమైనటువంటిది. సమర్థ సద్గురువైన సాయినాథునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఈ లీల వలన మనకు తెలుస్తున్నది. ఎప్పుడైతే నానాసాహెబ్ జామ్నేర్లో ప్రార్థన చేసి తన కుమార్తెను రక్షించమని బాబాను శరణాగతి చేశాడో, అతని ప్రార్థన అందుకున్న సాయిబాబా వెంటనే బాపును జామ్నేర్ పంపించి తగు ఏర్పాట్లు చేశారు. నానా కుమార్తె మైనతాయిని కాపాడారు. భగవద్గీత 18వ అధ్యాయంలో శరణాగతి చేసిన భక్తుల్ని రక్షిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇలా చెప్పాడు. 18వ అధ్యాయం 66వ శ్లోకం చూడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓ అర్జున, సమస్త ధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణు పొందు, నీ పాపాలన్నీ తొలగిస్తాను, శోకాన్ని విడిచిపెట్టు అని కృష్ణ పరమాత్మ హామీ ఇచ్చాడు. ఇక్కడ సర్వధర్మాలు అనగా సమస్త కర్మలు ప్రయత్నాలు కూడా విడిచిపెట్టి నన్ను శరణుజొచ్చినట్లయితే నేను రక్షిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇచ్చాడు. ఇక్కడ నానా కూడా మరొక ప్రయత్నం చేయకుండా, మరొక ప్రయత్నం చేయడానికి మార్గం కూడా లేక బాబాయే తన కుమార్తెను కాపాడగలను కొండంత విశ్వాసంతో బాబాను శరణుజొచ్చాడు. భారమంతా బాబాపై ఉంచాడు. మనకు కష్టాలు బాధలు పాపఫలం వల్లనే వస్తాయి కనుక భగవంతుడు మన పాపాన్ని క్షమించినప్పుడు వెంటనే కష్టాలు తొలగిపోతాయి. మనల్ని పాపాల నుండి విముక్తి పొందేలా చేయగల శక్తి భగవంతునకు, భగవత్స్వరూపమైన గురువునకు మాత్రమే ఉంటుంది. ఇదే విధంగా భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో ఇలా చెప్పబడింది. తేషామహో సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచరాత్ పార్థ మయ్యావేశతి చేతసాం. అనగా తన ఎందే లగ్నమైన మనస్సు గల భక్తులను తాను మృత్యు సంసార సాగరం నుండి శీఘ్రముగా రక్షిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. సముద్రమందు అసంఖ్యాకమైన అలలు నిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. అదేవిధంగా సముద్రం వంటి సంసారంలో కూడా ప్రతి వ్యక్తి అనిత్యం ఎగిసిపడే అనేక కష్టాలను, అలలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సముద్రంలో ప్రమాదకరమైన షార్కుల నుండి, జీవుల నుండి ఎదుర్కోవడం ఎంత కష్టమో, సంసారంలో కూడా పరిష్కరించడానికి వీలుకాని కొరకకాని కొయ్యల వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందువల్ల మనసును బుద్ధిని భగవంతుని లగ్నం చేసి భగవంతుని శరణు చూచినట్లయితే పరమాత్మ అట్టి వాణ్ణి రక్షించి సంసార సాగరం యొక్క అవతలి తీరానికి క్షేమంగా చేరుస్తాడు. అదేవిధంగా సాయిబాబా కూడా నానాను కష్టం నుండి రక్షించాడు. ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. సాయిబాబా షిరిడీ నుంచి బాపును జామ్నేర్ వెళ్ళమని చెప్పినప్పుడు బాపు వద్ద తగిన ధనం లేదు, తన దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నవని చెప్పాడు. బాబా డబ్బు ఇవ్వను లేదు, ఎలా ఏర్పాటు జరుగుతుందో చెప్పలేదు, అవే జరుగుతాయలే అని వెళ్ళమన్నారు. కానీ బాపు గిరువ బాబా మీద ఉండేటువంటి విశ్వాసంతో బయలుదేరి జామ్నేర్ స్టేషన్లో జామ్నేర్ బయలుదేటకు సిద్ధపడి వచ్చాడు. కనుక బాపు ఆ ప్రయాణంలో సాయిబాబా యొక్క అద్భుతమైన లీలను, ప్రేమను అనుభూతి చెందాడు. భగవద్గీత 18వ అధ్యాయంలో ఉండి ఈ శ్లోకాన్ని పరిశీలించండి. చేతసా సర్వకర్మాణి మైసన్యసమత్వర బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతంభవ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత మహంకారాత్ నశ్రోషసి వినంక్షసి. అనగా అర్జున, సమస్త కర్మములను నిండు మనసుతో నాకు అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి నాకు అంకితమైతే, నా యందే నీ చిత్తమును నిలిపినట్లయితే
ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నా అనుగ్రహం వలన నీకు కష్టముల నుండి సంకటాల నుంచి నువ్వు బయటపడతావు. అలా కాకుండా అహంకారంతో, గర్వంతో నా మాటలను పెడవ చెవిన పెడితే భ్రష్టుడు అవడం ఖాయం అని కృష్ణుడు సలహాతో పాటు హెచ్చరిక కూడా చేశాడు. భగవంతుని విశ్వసించిన వ్యక్తి ఎప్పటికీ చెడిపోడు. ఈ విషయాన్నే బాబా నిష్ఠా సబూరి అనే అంశాలను పాటించాలని భక్తులకు సూచించేవారు. గురువు యందు లేక దైవం అందు విశ్వాసం ఉంచి ఓర్మితో సత్ఫలితం కోసం వేచి ఉండే సాధకునికి తప్పక గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సమబుద్ధి యోగము అనగా సిద్ధి అశుద్ధియందు సమానభావము, కష్టసుఖములందు లాభ నష్టములందు సమబుద్ధి కలిగి ఉండటం అని అర్థం చేసుకోవాలి. మానవుడు రాగద్వేషాలకు హర్ష శోకాలకు అతీతంగా ఉన్నప్పుడు భగవంతునకు ఇష్టవుతాడు. బాపు జామ్నేరు వెళ్ళినప్పుడు బాబా చూపిన లీల వంటిదే భాగవతములో ఒక దివ్యమైన లీలను శ్రీకృష్ణుడు ప్రదర్శించాడు. ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు తన శక్తితో బృందావనంలోని గోపబాలులను గోవత్సములను మాయం చేసి ఒక పర్వత గుహలో నిద్రలో ఉంచి కృష్ణుణ్ణి పరీక్షించాలని అనుకున్నాడు. బ్రహ్మ యొక్క యుక్తిని కుతంత్రాన్ని గ్రహించిన బాలకృష్ణుడు తానే గోపబాలుగా గోవత్సముగా మారి ఎవ్వరికీ అనుమానం రాకుండా 1 సంవత్సరం పాటు బృందావనంలో సంచరించాడు. సంవత్సరం తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడే వేరువేరు గోపబాలుగా గోవత్సాలుగా సంచరించడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించాడు. కృష్ణుడు తన మాయను ఉపసంహరించాక బ్రహ్మదేవుడు తను దాచినటువంటి గోపబాలను గోవత్సాలను తెచ్చి అప్పచెప్పాడు. కృష్ణుని మాయాశక్తి వలన గోపబాలులకు జరిగిన విషయాలేవీ తెలియవు. సాయంత్రం వాడు మామూలుగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. 1 సంవత్సరం గుహలో ఉన్న విషయం కూడా వారికి ఏమీ తెలియదు. అదేవిధంగా షిర్డీలో ఉన్న బాబా జనగాములో టాంగాగా, గుర్రాలుగా, టాంగా తోలేవానిగా ప్రకటనమై తన యొక్క దివ్యశక్తిని ప్రదర్శించాడని చెప్పవచ్చు. మరొక భాగంలో మరొక కథ గురించి మనం తెలుసుకుందాం.